ఘన వ్యర్థాల నుండి సంపద సృష్టి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుద్ధమైన చూడచక్కని మరియు అంటువ్యాధి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలని సంకల్పించింది. అందులో భాగంగా మొదటి విడతగా మండల కేంద్రాలైన 659 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయటం జరిగింది. గ్రామాలలో అపారిశుద్ధ్యానికి ముఖ్య కారణం ఘన వ్యర్థ పదార్థముల నిర్వహణ సరిగా లేకపోవుట, బహిరంగ మల విసర్జన, దీనివలన అనారోగ్యం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, అంటువ్యాధులు ప్రబలటం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుట మనందరికీ తెలిసిన విషయం. కావున రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. చెత్త కాదు, ఒక మంచి వనరు. చెత్తను సమర్థవంతంగా వినియోగించుకుంటే చెత్త నుండి సంపదను సృష్టించుకోవడమే కాక గ్రామాలను చూడచక్కని గ్రామాలుగా ఎలా చేసుకోవచ్చో తెలియజేయడానికి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని జి మేడపాడు మరియు ఉండూరు గ్రామ పంచాయతీలు చూపించిన పరిష్కార మార్గం ఏమిటో ఇప్పుడు చూద్దాం. గ్రామాలలో చెత్త సేకరించి కంపోస్టు తయారీ కోసం ఈ పంచాయతీలు ఒక వినూత్న విధానాన్ని పాటించాయి. గ్రామాలలో ఘన వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అయ్యే ప్రదేశాలు, ఇంట్లో ఉత్పత్తి అయ్యే అన్ని రకాల వ్యర్థాలు, కూరగాయల వ్యర్థాలు, ఈ వేస్ట్, పాల కవర్లు మొదలైనవి, వ్యవసాయం నుండి వచ్చే వేస్ట్, పేడ, గడ్డి వగైరా, వీధుల నుండి వచ్చే చెత్త, కిరాణా షాపులు, మాంసం దుకాణాలు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, పాన్ షాపులు, వైన్ షాపులు, మొబైల్ వెండర్స్ వగైరా, బస్ స్టాండ్, పబ్లిక్ ప్రైవేట్ సంస్థలు, హోటళ్ళు, స్కూల్స్, దేవాలయాలు, ఫంక్షన్ హాల్స్, మిల్లులు వగైరా, పక్షులు, జంతువుల కళేబరాలు, భవన నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలు, శానిటరీ నాప్కిన్స్, పగిలిన గాజు వస్తువులు మొదలైనవి. ఇప్పటి వరకు పారిశుద్ధ్య నిర్వహణలో, ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో గ్రామాల్లో అవలంబిస్తున్న అశాస్త్రీయ పద్ధతుల వల్ల కలిగే అనర్థాలను అరికట్టి శాస్త్రీయ పద్ధతుల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టడం జరిగింది. ఇందుకోసం గ్రామ ప్రజలను అనగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, గ్రామ ఐక్య సంఘాలు, శ్రమశక్తి సంఘాలు, అంగన్వాడీ వర్కర్లు, సాక్షర భారత్ కోఆర్డినేటర్లు, రైతులు, స్థానిక వ్యాపారులు, చెత్త కొనుగోలుదారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, స్థానిక ఆసుపత్రులు, ఫంక్షన్ హాల్స్, పాఠశాలలు మొదలగు వాటితో వార్డు వారీగా అవగాహన సదస్సులు నిర్వహించడమైనది. మరియు గోడ పత్రికలు, కరపత్రాలు, బ్యానర్లు, మైకుల ద్వారా విస్తృత ప్రచారం చేయటం జరిగింది. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సమకూర్చుకోవలసిన అంశములు. మొదటి మరియు ముఖ్యమైన అంశం, గృహస్థాయిలో ఎరువు తయారీకి పనికి వచ్చే చెత్తను, ఎరువుకు పనికిరాని చెత్తను వేరు చేయుటకు కావలసిన బుట్టలను ఆర్థిక స్తోమత కలిగిన వారు స్వంతంగాను, దాతల విరాళముల ద్వారా ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు తిరిగి వాయిదాలలో కట్టించుకుని పద్ధతిపై గ్రామ పంచాయతీయే కొనుగోలు చేసి అందించడమైనది. చెత్త బుట్టల సమీకరణ మొత్తం కమిటీ ద్వారా చేయటం జరిగింది. ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించడానికి ప్రతి 1000 మంది జనాభాకు ఒక హరిత రాయబారిని నియమించడం జరిగినది. వారికి సంఘమిత్ర వారి సహకారంతో తగిన శిక్షణ ఇవ్వటం జరిగినది. వీరు చెత్త సేకరణకు ముందుగా ప్రతి ఇంటికి వెళ్ళి ఎరువు తయారీకి పనికొచ్చే చెత్తను, ఎరువుకు పనికిరాని చెత్తను 2 వేరువేరు బుట్టలలో వేయుట గురించి మరియు మొనదేలిన వస్తువులు, శానిటరీ నాప్కిన్స్ను ట్రై సైకిల్స్కు అమర్చిన ప్రత్యేక సంచిలో వేయుట గురించి అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ చెత్త సేకరించి తరలించుటకు వాహనములు అనగా ట్రై సైకిల్స్, టిప్పర్, ట్రాక్టర్, ఇతర పనిముట్లు మరియు రక్షణ పరికరాలు సమకూర్చుకున్నది. హరిత రాయబారి ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి ఇంటికి వెళ్ళి ఈల లేదా గంట మ్రోగించగానే ఇంటివారు 2 బుట్టల్లో ఎరువుకు పనికొచ్చే చెత్త మరియు ఎరువుకు పనికిరాని చెత్తగా విడదీసి ఉంచిన చెత్తను ట్రై సైకిల్స్లోని సంబంధిత కంపార్ట్మెంటుల్లో వేస్తూ, అలాగే మొనదేలిన సూదులు, గాజు వస్తువులు మరియు నాప్కిన్స్ వంటివి ప్రత్యేకమైన సంచిలో వేస్తున్నారు. ఆపరేషన్ జీరో వేస్ట్.
గ్రామాలలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించుకోవలసిన అవసరం ఉన్నందున దీన్ని కూడా ప్రస్తుత పద్ధతిలో అనగా ఎరువుకు పనికొచ్చే చెత్త మరియు ఎరువుకు పనికిరాని చెత్తగా విడదీసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రంకు తరలించడం జరిగింది. ఈ నిర్వహణ ప్రక్రియ చేపట్టక ముందు డంపింగ్ యార్డుకు ఉన్న అర్థం ప్రస్తుతం మారిపోయింది. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం. ఈ కేంద్రానికి కావలసిన నీటి వసతి, కరెంటు సౌకర్యం, ఫెన్సింగ్ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవలెను. గిన్నె కోళ్లను కూడా పెంచవచ్చు. ఇండ్లు మరియు వీధుల నుండి సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రానికి తరలిస్తారు. చెత్త తరలించేటప్పుడు విధిగా ట్రైసైకిల్స్లోని చెత్త పై మూతలు వేసి తరలిస్తారు. తరువాత ఎరువుకు ఉపయోగపడే చెత్తను, ఎరువుగా ఉపయోగపడని చెత్తను వేరువేరుగా నిర్దేశించిన ప్రదేశాలలో వేస్తారు. ఎరువుకు ఉపయోగపడే చెత్తను వానపాములు తినడానికి వీలుగా దిమిస్తో చిన్న చిన్న ముక్కలుగా చేసి వారం రోజులు ఆరబెడతారు. అందుకొరకు డ్రయింగ్ ప్లాట్ఫామ్ 7 భాగాలుగా విభజించడం జరిగింది. ఇలా చేయడం వలన నీరు మరియు విషవాయువులు తొలగిపోతాయి. ఆరిన తర్వాత చెత్తను సిద్ధంగా ఉంచిన కంపోస్ట్ గుంతలలో వేస్తారు. కంపోస్ట్ గుంతలలో మొదటగా ఎండిన కొబ్బరిపీచు డొప్పలు, చెరకు పిప్పి, ఎండుగడ్డిని బెడ్డింగుల్లా పేర్చి దానిపై 2 అంగుళాల మందాన ఎండిన పేడ, దానిపైన 2 అంగుళాలు ఆరిన చెత్త, దానిపై వానపాములను వేసి గుంత మొత్తం నిండిన తరువాత దానిపై పేడ కలిపిన నీరు కళ్ళాపులా చల్లి చివరగా గుంతను గోనె సంచిలో కప్పివేయాలి. ఎరువు తయారయ్యేంత వరకు ఉదయం సాయంత్రం గోనె సంచిని తడుపుతూ ఉంటారు. ఎరువు గుంతల్లో వేసిన చెత్త 6 నుండి 8 వారాల్లో వర్మీ కంపోస్టుగా మారుతుంది. ఇలా తయారైన కంపోస్టును గుంతల్లోనే కుప్పగా ప్రోగు చేస్తారు. ఎరువులోని వానపాములు క్రింద భాగానికి చేరుకున్నాక ఎరువును బయటికి తీసి జల్లించి ప్యాకింగ్ చేస్తారు. వానపాములను తిరిగి ఎరువు తయారీ గుంతల్లోకి వదులుతారు. ఇలా తయారైన సేంద్రియ ఎరువును వివిధ శాఖలతో పాటు ప్రముఖ వాణిజ్య సంస్థలు, వ్యవసాయదారులు మరియు నర్సరీల వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా పశువులు కలిగిన ప్రతి కుటుంబానికి వ్యక్తిగత కంపోస్ట్ గుంతలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తున్నారు. ఎరువు తయారీకి పనికిరాని చెత్తను ఆయా పదార్థాల వారీగా అనగా ప్లాస్టిక్స్, తెల్ల ప్లాస్టిక్స్, రంగుల ప్లాస్టిక్స్, నూనె కవర్లు, ప్లాస్టిక్ సీసాలు వగైరా, తోలు వస్తువులు, కాగితములు, అట్టలు, ఇనుప వస్తువులు, పాత బట్టలు, గాజు సామాగ్రి, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పాత చెప్పులు, రబ్బరు వస్తువులు, చెక్క సామాగ్రి మొదలైన రకాలుగా విడదీసి సంబంధిత తొట్టెలలో వేసి తరువాత బేళ్లుగా తయారు చేసి అమ్ముటకు చర్యలు తీసుకుంటారు. ప్లాస్టిక్ మరియు గాజు వస్తువులను చిన్న చిన్న ముక్కలుగా చేయుటకు ష్రెడ్డర్ పల్వరైజర్లను ఉపయోగిస్తారు. అలాగే సిరంజీలు, శానిటరీ నాప్కిన్లను కాల్చుటకు ఇన్సినరేటర్లను ఉపయోగిస్తారు. వాతావరణ కాలుష్యం కాకుండా కాపాడుకొనుటకు కర్బన ఉద్గారాల నియంత్రణకు ఇది చక్కటి మార్గం. కార్బన్ క్రెడిట్స్ సంపాదించుకోవడం ద్వారా కూడా గ్రామ పంచాయతీలకు ఆదాయం వస్తుంది. గ్రామంలో సేకరించిన చెత్తను వేరుపరచి విక్రయించుట వలన ఏ తరహా చెత్తకు ఎంత ఆదాయం సమకూరుతుందో చూద్దాం. పశుపక్షాదుల సంస్కార వాటిక. తరతరాలుగా దహన సంస్కారాలకు నోచుకొని పశుపక్షాదులను అనగా కుక్కలు, పందులు, కాకులు, ఉడుతలు, పిచ్చుకలు, కోళ్ళు, ఎలుకలు, పాములు, ఆవులు, గేదెలు, దున్నపోతులు వగైరా శాస్త్రీయంగా పూడ్చిపెట్టే బాధ్యతను గ్రామ పంచాయతీలు చేపట్టడం జరిగింది. అంత్రాక్స్తో చనిపోయిన పశువులను, రేబిస్తో చనిపోయిన కుక్కలను మాత్రం దహనం చేయాలి. అలాగే మాంస విక్రయశాల నుండి వచ్చిన మాంస వ్యర్థాలను గుంతలో వేసి మట్టి కప్పేస్తారు. ఇలాగే మళ్ళీ వచ్చిన మాంస వ్యర్థాలను పాతదాని మీదే వేసి మట్టి మరియు బ్లీచింగ్ చల్లుతారు. ఇలా వరుసలుగా వేసి మట్టేస్తారు. ఏదైనా రోగాలతో చనిపోయిన జంతు కళేబరాలకు మాత్రమే బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెడతారు. వనరుల నిల్వ కేంద్రం. ఇతర వ్యర్థాలైన భవన నిర్మాణ సంబంధిత వ్యర్థాలు ఊక, బూడిద, కొబ్బరి మట్టలు, కందికట్టె, వంట చెరుకు మొదలైనవి వేయుటకు ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రదేశంలో అనగా వనరుల నిల్వ కేంద్రాలలో నిల్వ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ కేంద్రాలలో నిల్వ చేసిన వ్యర్థాల వలన శక్తి వనరులు ఉత్పాదన కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు
సంబంధించిన పనులన్నీ పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించేందుకు మరియు జవాబుదారీతనం పెంపొందించుటకు అవసరమైన రిజిస్టర్లను కూడా నిర్వహించుతున్నారు. జి మేడపాడును బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా నిర్ణయించినందున ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవడం జరిగింది. స్థలం లేని నిరుపేద కుటుంబాలకు పంచాయతీ సంస్థలలో పలు చోట్ల కాంప్లెక్సులుగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ఇవ్వడమైంది. ఆ కాంప్లెక్సులలో గ్రామ పంచాయతీయే కరెంటు, నీటి సౌకర్యాలను కల్పించింది. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తయారు చేయడానికి ప్రచారానికై తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. కరపత్రాలు, బ్యానర్లు, గోడ పత్రికలు, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం వల్ల నష్టాలు మరియు దాన్ని వాడకపోవడం వల్ల కలిగే లాభాలు వివరించడం జరిగింది. చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి జి మేడపాడు గ్రామంలో 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడమైనది. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడమైంది. సంపద తయారీ కేంద్రం వద్ద చక్కటి వాతావరణం కోసం పూల మొక్కలు విరివిగా పెంచడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ కేంద్రంలో తయారు చేసిన ఎరువును ఉపయోగించి ఇక్కడ కూరగాయలు కూడా పండిస్తున్నారు. అలా పండిన కూరగాయల్ని అమ్మటం ద్వారా కూడా గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది. ఈ వాతావరణం వల్ల ఇక్కడ అన్ని రకాల శుభకార్యాలు అనగా వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, ఫంక్షన్లు మొదలైనవన్నీ నిర్వహించుకుంటున్నారు గ్రామస్తులు. ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ఈ పార్కులు పిల్లల ఆట స్థలాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ప్రతి 3వ సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీల స్ఫూర్తితో చాలా గ్రామ పంచాయతీలు చూడచక్కని గ్రామాలుగా రూపుదిద్దుకోవడంలో ముందంజలో ఉన్నారు. మొదట విడతగా ఎంపిక చేయబడిన 659 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎంపీడీఓ, ఈఓ, పిఆర్ అండ్ ఆర్డి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ మరియు హరిత రాయబారులకు 3 ప్రాంతీయ విస్తరణ శిక్షణా కేంద్రాలైన సామర్లకోట, బాపట్ల, శ్రీకాళహస్తినందు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై 2 రోజుల శిక్షణ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ విలేజెస్ కాన్సెప్ట్లో ఇది తొలి మెట్టేగాక తలమానికం కూడా. పంచాయతీల ముఖ విలువలను మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా గ్రామాల్లో మన వ్యర్థ పదార్థాల నిర్వహణ వల్ల ప్రతి గ్రామం చూడచక్కని, ఆహ్లాదకరమైన, ఆనందదాయకమైన, ఆరోగ్యకరమైన మరియు గాంధీజీ కలలు గన్న స్వచ్ఛ గ్రామాలుగా తయారవుతాయి. స్వచ్ఛ భారత్ ఆవిష్కరించబడుతుంది. ఇన్నాళ్ళండి చెత్త ఎక్కడ పోయాలో ఏదో తెలియక మేము కోసిన చెత్త అంతా ఉల్లిపాయలు, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ కలిపి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేసేవాళ్ళం అండి. ఈ మధ్యన మాకు సరఫరా చేశారండి, డస్ట్బిన్లు ఇచ్చారండి పంచాయతీ ద్వారాగా. డస్ట్బిన్లోని తడి చెత్తమో పచ్చ డబ్బాలోని, పొడి చెత్తమో ఎర్ర డబ్బాలోని వేస్తున్నామండి. బండి రోజు బండి ఇంటికి వస్తే ఈజీలు వేస్తుందండి. ఇలా తడి చెత్త అందులోని, పొడి చెత్త వేరేగా వేసి అందులో వేస్తున్నాను. వచ్చిన కానీ ఇప్పుడు శుభ్రంగా కూడా ఉందండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జి మేడపాడు గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ఒక 6 నెలలు అవుతుందండి. ఈ 6 నెలల్లోని ఆరోగ్యవంత గ్రామంగా తీర్చిదిద్దుకున్నాం. అదేవిధంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద చేసుకున్న కార్యక్రమాల్లో తడి చెత్త, పొడి చెత్తలో వర్మీ కాంపోస్ట్ గల గ్రామానికి సంపద ఏర్పాటు కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యవంత గ్రామంగా హెల్దీ విలేజ్గా ఉండటం కాన్సెప్ట్ కింద చాలా బాగుంది. మరి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం కింద నిర్వహిస్తూ దాని నుంచి వర్మీ కంపోస్ట్ అనే ఎరువుని మేము తయారు చేసి, అదే కాకుండా డ్రై మెటీరియల్ను కూడా ప్లాస్టిక్ మరి ఇతర సామాన్లు అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి దాన్ని రీయూజ్ కింద, రీసైకిల్ కింద అమ్మటం ద్వారా మరి వర్మీ కంపోస్టు చేయటం ద్వారా ఈ గత 4 నెలల్లోనే మనం 1,50,000 రూపాయల దాకా ఆదాయం తీసుకోవడం జరిగింది. అలాగే సంవత్సర ఆదాయం దీన్ని 4.5 లక్షలు మించి మరి ఈ షెడ్ నుంచి వర్మీ కంపోస్టు తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్ సిస్టమ్ నుంచి 4.5 లక్షలు మించి ఆదాయం రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. స్వాతంత్ర్య సాధన కంటే పారిశుద్ధ్యమే అత్యంత ముఖ్యం. మహాత్మా గాంధీ.